Welcome to the WordPress training videos. ఈ వీడియోలో కాంటాక్ట్ us పేజ్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో కాంటాక్ట్ us పేజ్ ని క్రియేట్ చేయాలి అంటే మనకి కాంటాక్ట్ us అనే పేజ్ ఒకటి ఉంటుంది, ప్లగిన్ ఒకటి ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఇక్కడ చూడండి ఏపీ డీటెయిల్స్ అనే సైట్ లో సో కాంటాక్ట్ us ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ని మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి, యువర్ నేమ్, ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్, మెసేజ్ ఉన్నాయి. వీటిని సెండ్ చేస్తే యాక్చువల్గా విజిటర్ సెండ్ చేయగానే మనకి ఈమెయిల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అతను రాసిన సబ్జెక్ట్, అతను రాసిన మెసేజ్. సో దీన్ని కాంటాక్ట్ ఫార్మ్స్ అంటాం అనమాట. సో మనం ఇలాంటి కాంటాక్ట్ ఫామ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. దాని పర్పస్ మనకి కాంటాక్ట్ ఫామ్ 7 అనే ఒక ప్లగిన్ ఉంది. సో ఫస్ట్ సైట్లోకి లాగిన్ అవ్వండి. తర్వాత సో ప్లగిన్స్ లోకి వెళ్ళండి, యాడ్ న్యూ. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ 7 అని సెట్ చేయండి. సో ఇది మన సైట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి లేదు, సో అందుకని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్లో సో తర్వాత యాక్టివేట్ ప్లగిన్. ఇక్కడ ప్లగిన్ యాక్టివేట్ అయిన తర్వాత సో ఇక్కడ సెట్టింగ్స్ కనపడుతున్నాయి కదా, ఈ సెట్టింగ్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ గా మనకి కాంటాక్ట్ ఫామ్ 1 అనే ఒక పేజీ ఉంది. సో దీని కోడ్ వచ్చేసి ఇది. ఈ కోడ్ ని కాపీ చేసుకోండి మీరు. సో కాపీ చేసుకుని న్యూ పోస్ట్, ఇప్పుడు న్యూ పేజ్ ని క్రియేట్ చేయండి. సో కాంటాక్ట్ ఇప్పుడు ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి డైరెక్ట్ గా. తర్వాత ఇది యాక్చువల్ గా మనం కస్టమ్ మెనూని క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ కనపడదు, నో పేరెంట్. సో ఇదేమి సెట్ చేయాల్సిన అవసరం లేదు, పబ్లిష్ చేయండి. వ్యూ పేజ్. సో ఇక్కడ చూసినట్టయితే ఎవరి నేము, ఎవరి ఈమెయిల్, సబ్జెక్టు, ఎవరి మెసేజ్ ఇవన్నీ ఎంటర్ చేసి సెండ్ కొట్టారు అనుకోండి ఎవరైనా విజిటర్, మనకి ఈమెయిల్ ఐడికి మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది. సో దీని కింద సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని. నాకు ఇవే ఫీల్డ్స్ కాకుండా యాక్చువల్గా ఇక్కడ టెక్స్ట్ బాక్స్లు ఉన్నాయి, ఇక్కడ ఒక టెక్స్ట్ ఏరియా ఉంది. ఇవి కాకుండా నాకు ఇంకా చాలా ఫీల్డ్స్ కావాలి. సో ఆ వాటిని ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ దీని సెట్టింగ్స్ ఎడిట్ కొట్టినట్టయితే మీరు ఇందులో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి కాంటాక్ట్ ఫామ్ 1లో అనేది మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిల్, మెసేజ్, అడిషనల్ సెట్టింగ్ ఉంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.